సామాజిక వివాదాలకు సంబంధించి డాక్టర్ శ్రావణ్ సీరం జీనియస్ పబ్లికేషన్ నుంచి సామాజిక వివాదాలు. ఆధునిక భారతదేశంలో మతతత్వం అనే గ్రంథాన్ని రాసిన వారు బిపిన్ చంద్ర. ఆధునిక భారతదేశంలో మతతత్వం అనే గ్రంథాన్ని రచించినది బిపిన్ చంద్ర. రామ్ అహూజా ప్రకారం మతతత్వం ఎన్ని రూపాల్లో ఉంటుంది? 3 రకాలు. మతతత్వాన్ని 6 రకాలుగా వర్గీకరించింది ఉమెన్. మతతత్వానికి ప్రధాన కారణం 2 మతాల మధ్య సాంస్కృతిక వైరుధ్యం ఉండటం, బుజ్జగింపు రాజకీయాలు, ప్రతీకారం, ఇంతకు ముందు జరిగిన సంఘటనల కొనసాగింపు. 1970 మహారాష్ట్రలో జరిగిన మత అల్లర్లపై ఎవరి ఆధ్వర్యంలో కమిషన్ నియమించారు? మదన్ కమిషన్. హిందూ మహాసభను స్థాపించిన వారు మదన్ మోహన్ మాలవ్య. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను స్థాపించిన వారు హెగ్డేవార్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1925. విశ్వ హిందూ పరిషత్ స్థాపకులు గోల్వాల్కర్, ఆమ్టే, స్వామి చిన్మయానంద. పాకిస్తాన్, బంగే, ఇస్లాం మరియు ఉస్మానిస్తాన్ అనే ప్రతిపాదన చేసిన వారు రహ్మద్ అలీ. ద్విజాతి సిద్ధాంతాన్ని రూపొందించిన వారు మహమ్మద్ అలీ జిన్నా. గోద్రా అల్లర్లు 2002, బాబ్రీ మసీదు విధ్వంసం 1992, సిక్కుల ఊచకోత 1984, బాగల్పూర్ మత అల్లర్లు 1989. ముంబై అల్లర్లపై కమిషన్ శ్రీకృష్ణ కమిషన్. ముంబై మహారాష్ట్ర అల్లర్లు మదన్ కమిషన్. బాబ్రీ మసీదు సంఘటన లిబరహన్ కమిషన్. గోద్రా అల్లర్లు నానావతి కమిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి సెప్టెంబర్ 11, 2001. భారత్ పాకిస్తాన్ మధ్య మైత్రి కోసం నడిపిన రైలు సంజౌతా ఎక్స్ప్రెస్. గోద్రా సంఘటనలో ఏ ఎక్స్ప్రెస్ను దుండగులు అగ్నికి ఆహుతి చేశారు? సబర్మతి ఎక్స్ప్రెస్. ఈ క్రింది వానిలో గోద్రా అల్లర్లతో సంఘటన ఉన్నది? ముజాఫర్ నగర్ సంఘటన. గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు 2007, దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు 2013, హోటల్ తాజ్పై దాడి 2008, పార్లమెంటుపై దాడి 2001. సరైన క్రమం కాలక్రమం. మీసా చట్టం, జాతీయ భద్రతా చట్టం, టాడా చట్టం, పోటా చట్టం. సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు హెర్బర్ట్ స్పెన్సర్. సమాజ శాస్త్రాన్ని సోషల్ డైనమిక్స్ మరియు సోషల్ స్టాటిస్టిక్స్గా విభజించినది ఆగస్టు కామ్టే. జతపరచుట. రిపబ్లిక్ అనేది ప్లేటో. ఉటోపియా థామస్ మూర్. అఫీషియస్ సిసిరో. ది న్యూ సైన్స్ వికో. పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని రచించిన వారు ఆగస్ట్ కామ్ట్. ఎవరిని భారతదేశ సమాజ శాస్త్రపు పితామహుడిగా జిఎస్ గరియే. సమాజ శాస్త్రం ఏ ఖండం నందు మొదటగా ఆవిర్భవించింది? ఐరోపా. సోషియాలజీ ఎథ్నాలజీ అని ఎవరిని పిలిచారు? జాన్స్ స్టూవర్ట్ మిల్. సోషియాలజీ అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించినది ఆగస్ట్ కామ్టే. వివిధ సమూహాల మధ్య గల సంబంధాన్ని సామాజిక నిర్మితి అని తెలిపినది ఇవాన్ ప్రిచర్డ్. సామాజిక సంబంధాలను వివరించేది సమాజ శాస్త్రం మకైవర్ ఫేస్. జెండర్ అనగా స్త్రీ పురుషులకు సమాజం ఆపాదించిన పాత్రల రూపం. సరైన దాన్ని గుర్తించండి. స్త్రీ పురుషుల పట్ల సామాజికంగా ఏర్పరచుకునే భావనే లింగము. లింగపరమైన పాత్రలు ఆయా సమాజాలను బట్టి మారే అవకాశం ఉంటుంది. లైంగికపరమైన పాత్రలు ఏ సమాజంలోనైనా ఒకే రకంగా ఉంటాయి. వేదకాలంలో జరిపే వితంతు పునర్వివాహాన్ని నియోగా అంటారు. మహిళల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించినది డికే కార్వే. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి మొదటి కమిటీను ఏ సంవత్సరంలో రూపొందించారు? 1971. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి 2వ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2013. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన మొదటి కమిటీ ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది? 1972. ఏర్పాటు చేసింది 1971. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన 2వ కమిటీ ఏ సంవత్సరంలో తన నివేదికను సమర్పించింది? 2015. భారతదేశంలో మహిళల యొక్క అంతస్తును అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన మొదటి కమిటీ యొక్క నివేదిక పేరు టువర్డ్స్ ఈక్వాలిటీ.
కిన్షిప్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది హెన్రీ మెయిన్. రక్త సంబంధం మరియు వైవాహిక సంబంధాల వల్ల ఏర్పడిన సాంఘిక బంధుత్వాన్ని తెలిపినది అబర్కోంబ్రే. గ్లూకామాన్ అనునతడి ప్రకారం సోదరుని సూచించే ఆంగ్ల అక్షరం జెడ్. ఈ కింది వానిలో ఎవరు వైవాహిక మరియు ఏకరక్త బంధువులు? మేనరికం వివాహం చేసుకున్నవారు, సమాంతర పిత్రీయ సంతతి వివాహం చేసుకున్నవారు. ఏన్షియంట్ లా పురాతన చట్టం అనే గ్రంథంలో ఏ సంవత్సరం నందు హెన్రీ మెయిన్ కిన్షిప్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు? 1861. ఇద్దరు సోదరుల యొక్క పిల్లలు పితృవంశీయ సజాతీయ బంధువులు. ఇద్దరు సోదరీమణుల యొక్క పిల్లలు మాతృవంశీయ సజాతీయ బంధువులు అంటారు. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ కింద మానవ అక్రమ రవాణా నిషేధించారు? 23. భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణ లింగపరమైన సమానత్వం హామీని ఇస్తుంది? ప్రకరణ 14. సామాజిక ఆర్థిక కుల గణాంకాల ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఇంటి పెద్దలుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న రాష్ట్రం కేరళ. రాజకీయాల్లో మహిళల ప్రవేశం విషయంలో ప్రపంచంలో భారత్ 148వ స్థానంలో ఉంది. ఈ కింది వాళ్ళు పార్లమెంట్లో అత్యధిక ప్రతినిధులు ఉన్న 3 దేశాలు రువాండా, బొలివియా, క్యూబా. మహిళా సాధికారతకు సంబంధించిన జాతీయ విధానపరమైన ప్రధాన లక్ష్యాలు సానుకూల ఆర్థిక సామాజిక విధానాల ద్వారా మహిళా అభివృద్ధికి సానుకూల వాతావరణం సృష్టించడం, సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల్లో మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించడం. ఆరోగ్య నాణ్యమైన విద్య, కెరీర్, వృత్తిపరమైన మార్గదర్శన, ఆరోగ్య సామాజిక భద్రత మొదలైన వాటిలో మహిళలకు కూడా సమాన అవకాశాలు కల్పించడం. కరెక్ట్ ఆన్సర్. మహిళలపై అన్ని రకాల వివక్షతలు తొలగించేందుకు వీలుగా చట్టాలను మరింత పదును తేల్చడం. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుషుల నిష్పత్తి 1988. 3 సార్లు తలాక్ పద్ధతి రాజ్యాంగం విరుద్ధమైంది మరియు ఇది ముస్లిం మహిళా హక్కులను వారిస్తుంది. రాజ్యాంగం కంటే ఏ పర్సనల్ లా కూడా ఎక్కువ కాదు ఏ హైకోర్టు పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు. విలియం బెంటిక్ ఈ విషయంలో సరైనది సతీ సహగమనం. 11 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు పోషణరీత్యా లైంగిక అసౌకర్యాల రీత్యా ఇబ్బందుల వలయాన్ని ఛేదించడం ద్వారా సాధికారత కలిగించడానికి బాలికల స్వీయ అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకం కిషోర్ శక్తి యోజన. సమాజంలో లింగ వివక్షత లేదు, అందరూ సమానమే అనేది ఈ కింది ధీరని సూచిస్తుంది. సమాజంలో లింగ భేదం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో దేవదాసి జోగిని వ్యవస్థ ఈ కింది ప్రాథమిక హక్కులలో దేనిని ఉల్లంఘించినది? పీడన నిరోధక హక్కు. జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైన సంవత్సరం 1992. జననీ సురక్ష యోజన ముఖ్య ఉద్దేశం తల్లుల మరణాన్ని శాతం తగ్గించడం. ఉజ్వలాను భారత ప్రభుత్వ కార్యక్రమం ఎవరి సహాయార్థం ఉద్దేశించబడింది? బలవంతపు వ్యభిచార బాధితులు. శిశు మరణాలు ఏమి తెలియజేస్తుంది? 1 సంవత్సరంలోపు పిల్లలు మరణం. భారతదేశంలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాష్ట్రం మహారాష్ట్ర. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ సంఘటనపై విచారణ జరపడంతో పాటు మహిళలు భద్రంగా నివసించడానికి అవసరమైన సిఫార్సులు చేయడానికి ప్రభుత్వం నియమించిన కమిషన్ జస్టిస్ వర్మ కమిషన్. తలాక్పై సుప్రీంకోర్టు ఆశ్రయించిన ఉత్తరాఖండ్ మహిళ షెహరానా బాను. పనిచేసే ప్రదేశాల్లో మహిళలను వేధించకుండా ఉండడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాలను ఇచ్చిన కేసు విశాఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.